ఎన్యూమరేట్ డిఫరెన్స్ enumerate the difference between petromyosin and myxin. ఈ రెండు రకాలైన ఫిషెస్ దట్ బి దిస్ టూ ఆర్ బిలాంగ్స్ టు ఫిషెస్ ఫైలం ఫిషెస్ చెందినవి పెట్రోమయోజిన్ అండ్ మయాక్సిన్. ఈ రెండిట్ల మధ్యన ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. మనకి ఫస్ట్ యూనిట్లో రెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పెట్రోమయోజిన్ అండ్ మయాక్సిన్. పెట్రోమయోజిన్ అంటే ఏంటి, మయాక్సిన్ అంటే ఏంటి? ఈ రెండు కూడా రెండు రకాలైన ఫిషెస్ కేటగిరీకి చెందినవి, క్లాసెస్కి చెందినవి. పెట్రోమయోజిన్ ఎలా ఉంటుంది, మయాక్సిన్ ఎలా ఉంటుందండి డిఫరెన్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోమయోజిన్ పెట్రోమయోజిన్ ఫౌండ్ ఇన్ ద రివర్స్ యాజ్ వెల్ హ్యాస్ సీస్ గ్రోస్ అప్ టు 1 మీటర్ పారాసైటిక్ ఆన్ ఫిషెస్. ఈ పెట్రోమయోజిన్ అనే ఈ జీవంది ముఖ్యంగా మనం ఫ్రెష్ వాటర్ రివర్స్లో చూస్తున్నాం. రివర్స్ మీన్స్ ఫ్రెష్ వాటర్లో చూస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ఇన్ సీలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఓషన్లో చూస్తున్నాం, ఫ్రెష్ వాటర్లో కూడా వీటిని గమనిస్తున్నాం. ఇట్ గ్రోస్ అప్ టు 1 మీటర్ లాంగ్. 1 మీటర్ లాంగ్ వరకు ఈ చేప తాలూకా గ్రోత్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పారాసైటిక్ ఆన్ ఫిషెస్, కొన్నిసార్లు ఇది ఇతర చేపల మీద కూడా పారాసైటిక్ ఫామ్లో వాటి మీద ఆధారపడి కూడా జీవిస్తుంది. అండ్ టర్టిల్స్ ఎక్స్టర్నల్ పారాసైట్గా కూడా ఇది యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫీడ్స్ ఆన్ ద ఫిష్ బ్లడ్ని ఫీడ్ చేసుకుంటూ బ్రతుకుతుంది అనమాట. ఇది పారాసైటిక్ ఫామ్లో ఉంటుంది. ముఖ్యంగా మనం పెట్రోమయోజిన్ అనే ఈ రకమైన జీవిని రివర్స్లో గమనిస్తున్నాం, సీస్లో గమనిస్తున్నాం. అప్ టు 1 మీటర్ వరకు దాని లెంత్ అంది, దాని బాడీతో అంది ఎలాంగేటెడ్గా కలిగి ఉంటుంది. అండ్ పారాసైటిక్ ఆన్ ఫిషెస్ పైన పారాసైటిక్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే టర్టిల్స్ పైన కూడా కలిగి ఉంటుంది అనమాట. పారాసైటిక్ ఫామ్ పారాసైట్ మీన్స్ విచ్ డిపెండ్స్ అపాన్ అదర్స్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ పర్పస్, ఫర్ రీప్రొడక్షన్ పర్పస్, for any purpose it depends upon others, that means it is called a parasite. Okay, it's parasitic form లోనే చేపల పైన నివసిస్తుంది అండ్ టర్టిల్స్ పైన నివసిస్తుంది. ఎక్స్టర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది. పారాసైటిక్ ఫామ్ 2 టైప్స్గా ఉంటుంది. ఇంటర్నల్ పారాసైట్, దట్ మీన్స్ విచ్ లివ్స్ ఇన్ ద బాడీ లోపల నివసించే పారాసైట్ని ఇంటర్నల్ పారాసైట్ అంటున్నాం. బాడీ బయట, శరీరం బయట నివసించే దాన్ని ఎక్స్టర్నల్ పారాసైట్ అంటున్నాం. అయితే ఈ తాలూకా పెట్రోమయోజిన్ అనేది ఎక్స్టర్నల్ పారాసైట్, ఫీడ్స్ ఆన్ ఫిష్ తాలూకా రక్తాన్ని తీసుకుంటూ బ్రతుకుతుంది, దాని మీద నివసిస్తాం. ఓకేనా? అయితే మయాక్సిన్ అంటే ఏంటి? మయాక్సిన్ అనే ఈ జీవి ఎక్స్క్లూజివ్లీ మెరైన్. ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ని గమనించాలి. పెట్రోమయోజిన్ అనేది రివర్లో చూస్తున్నాం అండ్ ఓషియన్లో కూడా చూస్తున్నాం. పెట్రోమయోజిన్ అనేది మనం రివర్లో చూస్తున్నాం అండ్ సీస్లో కూడా చూస్తున్నాం. కానీ మనకి మయాక్సిన్ దగ్గరికి వచ్చాక కేవలం మెరైన్లో మాత్రమే మనం ఎక్స్క్లూజివ్గా వీటిని చూస్తున్నాం అనమాట. ఈ జాతిని గ్రోస్ లెస్ దెన్ 1 మీటర్. ఇది 1 మీటర్ వరకు గ్రోత్ ఉంటే ఇది 1 మీటర్ కంటే తక్కువ ఉంటుంది అనమాట లెంత్, బాడీ అలాంగేటెడ్ లెంత్. ఫీడ్స్ ఆన్ డెడ్ అండ్ డయింగ్ క్రియేచర్స్. డెడ్ మెటీరియల్ మీద, డయింగ్ క్రియేచర్స్ మీద ఇది ఆధారపడుతుంది. ఇది ఒక ఫిషెస్ మీద కానీ టర్టిల్స్ మీద కానీ ఒక పారాసైటిక్ ఫామ్లో నివసిస్తుంది. పెట్రోమయోజిన్ నివసించి వాటి యొక్క బ్లడ్ని తీసుకుంటుంది, సక్ చేసి తన లైఫ్ స్టైల్ని కొనసాగిస్తుంది. కానీ ఇక్కడ మయాక్సిన్ మాత్రం ఏంటంటే ఈ జీవి మాత్రం డెడ్ అండ్ డయింగ్ క్రియేచర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆఫ్టన్ బోర్ ద కార్కాస్ అండ్ ద ఈట్ ఫ్లెష్ ఆఫ్ డెడ్ అండ్ ఇంటర్నల్ పారాసైట్. డెడ్ ఆర్గనిజమ్స్ యొక్క ఫ్లెష్ని ఫుడ్గా తీసుకుంటుంది. ఇది ఇంటర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది, విచ్ హ్యాస్ ఇంటర్నల్ పారాసైట్. పెట్రోమయోజిన్ అనేది మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది. అదే మయాక్సిన్ దగ్గరికి వచ్చాక అది ఇంటర్నల్ పారాసైట్గా యాడ్ చేస్తుంది. ఫీడ్స్ ఆన్ ది ఫ్లెష్ ఆఫ్ ఫిష్. ఇది ఇంటర్నల్ పారాసైట్, బాడీ లోపల నివసిస్తుంది కాబట్టి కేవలం వాటి యొక్క ఫ్లెష్ని తీసుకుంటుంది ఫుడ్గా. ఇది బాడీ బయట నివసిస్తుంది, ఎక్స్టర్నల్ పారాసైట్ కాబట్టి ఫీడ్స్ అపాన్ ఫిష్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మీరు డయాగ్రమెటిక్గా పెట్రోమయోజిన్ మయాక్సిన్ని చూడాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్లో చూడండి. పెట్రోమయోజిన్ మ్యారినస్ అని పిలువబడింది దీని సైంటిఫిక్ నేమ్. ఇది అప్ టు 1 మీటర్ అలాంగేటెడ్ బాడీ కలిగి ఉంది. ఇది 1 మీటర్ అలాంగేటెడ్ బాడీ అంది దీనికి కలిగి ఉంది.
ఓకే. ఇది లెస్ దెన్ 1 మీటర్ ఉంటుంది. మయాక్సిన్ అనేది లెస్ దెన్ 1 మీటర్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్‌ని మనం డయాగ్రమాటిక్‌గా కంపేర్ చేసి మనం ఒకసారి చదివినట్టయితే మీకు బాగా గుర్తుంటది. ఎప్పుడైనా డయాగ్రమాటిక్ క్వెషన్స్‌ని మనం డయాగ్రామ్‌తోని కంపేర్ చేస్తూ చదువుకుంటే, డయాగ్రామ్‌ని అనుసరిస్తూ చదువుకుంటే మనకు కరెక్ట్‌గా పాయింట్స్ ఎగ్జామ్‌లో బాగా గుర్తొస్తాయి. సో, పెట్రోమయోజిన్, మయాక్సిన్ యొక్క డయాగ్రామ్‌ని మీరు మైండ్‌లో ఉంచుకున్నట్టయితే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈజీగా మీకు వేగంగా రిఫర్ చేయగలుగుతారు. ఇక్కడ చూసినట్టయితే 1 or 2 median dorsal fins and caudal fin is present. పెట్రోమయోజన్లో మీడియన్ ఫిన్స్ అనేవి 1 లేదా 2 కలిగి ఉంటాయి. డార్సల్ ఫిన్స్ అనేవి 1 లేదా 2 కలిగి ఉంటాయి. అండ్ కోడల్ ఫిన్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. డార్సల్ ఫిన్ అంటే ఏంటి, మీడియన్ ఫిన్ అంటే ఏంటి, కోడల్ ఫిన్ అంటే ఫిన్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఏమని చెప్పాడు, 1 or 2 మీడియన్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి. మీడియన్ డార్సల్ ఫిన్స్ మీన్స్ మధ్యలో కలిగి ఉండే డార్సల్ ఫిన్స్. అలాగే కోడల్ ఫిన్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది పెట్రోమయోజిన్కి అన్నాడు. అయితే మనం డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద డార్సల్ ఫిన్. బాడీ యొక్క డార్సల్ సైడ్ ఇదేండి, ఇది డార్సల్ సైడ్, ఇది డార్సల్ సైడ్, ఇది వెంట్రల్ సైడ్. ఓకేనా, దిస్ ఈజ్ వెంట్రల్ అండ్ దిస్ ఈజ్ డార్సల్. డార్సల్ సైడ్ కలిగి ఉండే ఫిన్ని మనం ఏమంటున్నామంటే, డార్సల్ సైడ్ ప్రెజెంట్ అయ్యి ఉండే ఫిన్నే మనం దీన్ని డార్సల్ ఫిన్ అని పిలుస్తున్నాం. ఈ పార్ట్ని డార్సల్ ఫిన్ అంటున్నాం. వెంట్రల్ సైడ్ కలిగి ఉండే దాన్ని వెంట్రల్ ఫిన్ అని పిలుస్తారు. అది ఏమన్నాడు, 1 లేదా 2 డార్సల్ ఫిన్స్ అనేవి కలిగి ఉంటాయి పెట్రోమయోజిన్లో, కోడల్ ఫిన్ అనేది కలిగి ఉంటుంది అన్నాడు. మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ డార్సల్ ఫిన్, సెకండ్ డార్సల్ ఫిన్, 2 డార్సల్ ఫిన్స్ అనేవి డార్సల్ సైడ్ కలిగి ఉన్నాయి. మీడియన్ డార్సల్ ఫిన్స్ మీన్స్ బాడీ మధ్య నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే వాటిని మీడియన్ డార్సల్ ఫిన్స్ అన్నాడు. ఫస్ట్ డార్సల్ ఫిన్ని చూస్తున్నాం, సెకండ్ డార్సల్ ఫిన్ చూస్తున్నాం, దాంతోపాటు ఒక కోడల్ ఫిన్ కూడా కలిగి ఉంటుంది అని చెప్పాడు పెట్రోమయోజన్లో. చూసారు కదా ఈ పాయింట్స్. సో డయాగ్రమెటిక్గా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే, మయాక్సిన్లో ఏమని చెప్పాడంటే, కోడల్ ఫిన్ ఈజ్ ప్రెజెంట్, కోడల్ ఫిన్ ఈజ్ ప్రెజెంట్, డార్సల్ ఫిన్ సింగిల్ ఆర్ యాబ్సెంట్. కోడల్ ఫిన్ అంది కలిగి ఉంటుంది, కానీ పెట్రోమయోజన్కు ఉన్నట్టు డార్సల్ ఫిన్ అంది సింగిల్గా ఉంటుంది లేదా పూర్తిగా కలిగి ఉండదు, యాబ్సెంట్ అయి ఉంటుంది అని చెప్పాడు. మనకి పెట్రోమయోజన్ విషయానికి వస్తే చూడండి, పెట్రోమయోజన్లో మనకు అసలు ఇటువైపు డార్సల్ సైడ్ వైపు మనం ఎలాంటి ఫిన్స్ కూడా గమనించలేదు. ఓకే, జస్ట్ కోడల్ ఫిన్ మాత్రమే, తోక చివరుండే భాగాన్ని కోడల్ ఫిన్ అంటున్నారు, డార్సల్ సైడ్ ఉండే ఫిన్స్ని డార్సల్ ఫిన్ అంటారు, వెంట్రల్ సైడ్ ఉండే ఫిన్ని వెంట్రల్ ఫిన్స్ అంటారు. ఓకేనండి. అయితే డార్సల్ సైడ్ మనం ఎలాంటి ఫిన్స్ కూడా గమనించలేదు ఇక్కడ. సో వాడు ఏమన్నాడు, డార్సల్ ఫిన్ అంది కోడల్ ఫిన్ అయితే కలిగి ఉంటుంది, డార్సల్ ఫిన్ అంది అయితే ఒకటి ఉంటుంది లేదా పూర్తిగా ఉండదు అన్నాడు. ఇప్పుడు డయాగ్రమాటిక్గా మీరు చూశారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, సెన్సరీ టెంటికల్స్ యాబ్సెన్స్. సెన్సరీ టెంటికల్స్ అనేవి పూర్తిగా కలిగి ఉండవు పెట్రోమయోజన్లో. సెన్సరీ టెంటికల్స్ అనేవి మనకి పూర్తిగా కలిగి ఉండవు. సెన్సరీ టెంటికల్స్ అనేవి ఇక్కడ మనం చూడలేదు. చూడండి ఎలాంటి సెన్సరీ టెంటికల్స్ దాని హెడ్ భాగంలో చూడలేదు. అదే మనము మయాక్సిన్ విషయానికి వచ్చాక ఇక్కడ టెంటికల్స్ అనేవి కలిగి ఉన్నాయి, సెన్సరీ టెంటికల్స్. అవి దేనికి యూజ్ అవుతున్నాయంటే, ఒక ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, ప్రే ప్రిడేటర్స్ నుంచి రక్షించుకోవడానికి, వాటికి ఫుడ్ని సర్చ్ చేయడానికి, వాటికి ప్రత్యేకంగా ఈ సెన్సరీ టెంటికల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అయితే ఈ సెన్సరీ టెంటికల్స్ అనేవి మనం పెట్రోమయోజన్లో చూసాం, మయాక్సిన్లో అవి ఉండవు. ఓకేనండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, మెనీ టీత్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది టంగ్, ఓరల్ ఫనల్ ఈజ్ వెల్ డెవలప్డ్. టంగ్ పైన టీత్ లైక్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి. అవి ఫుడ్ని గ్రైండ్ చేయడానికి, ఫుడ్ని మ్యాస్టికులేట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. అయితే అలాంటి టీత్స్ అనేవి మనం టంగ్ పైన గమనిస్తున్నాం. పెట్రోమయోజన్లో టంగ్ పైన ఆ టీత్స్ని మనం గమనిస్తున్నాం. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే నో లిప్స్, 3 to 4 పేర్స్ ఆర్ ప్రెజెంట్. టెంటికల్స్ అనేవి 3 నుంచి 4 పేర్లు కలిగి ఉంటాయి అన్నాం, మనం ముందు పాయింట్లో చెప్పుకున్నాం టెంటికల్స్ ఉంటాయని. లిప్స్ అనేవి కలిగి ఉండవు తన మౌత్కి. 4 పేర్ ఆఫ్ టీత్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది టంగ్. టంగ్లో కేవలం 4 పేర్స్ మాత్రమే కలిగి ఉంటాయి అన్నాడు. ఇక్కడ టీత్స్, మెనీ టీత్స్ కలిగి ఉంటాయి టంగ్ పైన. అయితే ఓరల్ ఫనల్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ మయాక్సిన్, ఓరల్ ఫనల్ ఈజ్ వెల్ డెవలప్డ్ అన్నాడు. పెట్రోమయోజన్ విషయానికి వచ్చాక ఓరల్ ఫనల్ అంది వెల్ డెవలప్డ్గా ఉంది, మయాక్సిన్ దగ్గరికి వచ్చాక ఓరల్ ఫనల్ అంది కలిగి ఉండదు అన్నాడు. ఓరల్ ఫనల్ అంటే ఏంటి, ఓరల్ ఫనల్ అంటే ఏం లేదండి, దీస్ ఆర్ జాలస్ స్పీసెస్నో, ఇవి జాలస్
జా కలిగి ఉండని జీవులు అనమాట ఇవి, ఈ ఫిషెస్. అయితే వీటిలోని ఏంటంటే ఫ్రంట్ మౌత్ పార్ట్ అంది ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఫనల్ షేప్డ్లో ఈ రకంగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇలాగా ఫనల్ షేప్డ్లో ఇలా ఉండి ఇక్కడ కొన్ని రకాలైన స్ట్రక్చర్స్ను మనం గమనిస్తున్నాం. ఇలా ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే ఈ ఓరల్ ఫనల్ కలిగి ఉండడం వల్ల వెల్ డెవలప్డ్ ఓరల్ ఫనల్ అంది మనం పెట్రోమయోజన్లో చూస్తున్నాం. మయాక్సిన్లోనే అంత వెల్ డెవలప్డ్ ఓరల్ ఫనల్ అంది మనం చూడం. ఈ ఓరల్ ఫనల్ వల్ల యూజ్ ఏంటంటే దేన్నైనా అటాచ్ చేసి ఉండిపోగలదు, దేన్నైనా సబ్స్ట్రాక్టమ్ని క్యాచ్ చేసి ఉండగలదు, దేన్నైనా సబ్స్ట్రాక్టమ్ని అటాచ్ చేసుకుని ఉండగలదు అనమాట. ఆ రకంగా ఈ ఓరల్ ఫనల్ అనేది యూజ్ అవుతుంది. అయితే మనం ఓరల్ ఫనల్ అంది పెట్రోమయోజన్లో ఇక్కడ చూడండి ఓరల్ ఫనల్ అంది మనం గమనిస్తున్నాం. అదే మనం మయాక్సిన్ దగ్గరికి వచ్చాక ఎలాంటి ఓరల్ ఫనల్ కూడా మనకి దాని హెడ్ భాగంలో కనిపించట్లేదు, కేవలం టెంటికల్స్ మాత్రమే మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇక్కడ జస్ట్ 4 పేర్ ఆఫ్ టెంటికల్స్. దీనికి లిప్స్ అనేవి మనం చూస్తున్నాం, లిప్స్ దీనికి కలిగి ఉంటాం. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నాసల్ సాక్ ఈజ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హెడ్ and it ends blindly. Number of gills is always 7. Gill slits are 7 pairs. ఏమంటున్నాడంటే నాసల్ శాక్ వాటి యొక్క హెడ్ పైన టాప్ భాగంలో నాసల్ శాక్ అంది కలిగి ఉంటుంది. నాసల్ శాక్ అంది దేనికి యూజ్ అవుతుందంటే జస్ట్ లైక్ ఒక సెన్సరీ పార్ట్ అనమాట, ఆల్ ఫ్యాక్టరీ పార్ట్ లాగా స్మెల్ చేయడానికి, సెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ నాసల్ శాక్ అంది మనకి పెట్రోమయోజన్లో ఎక్కడ కలిగి ఉంటుందంటే దాని హెడ్ భాగంలో 2 ఐస్ మధ్యన ఆ పై భాగంలో నాసల్ శాక్, స్మాల్ శాక్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనకి పెట్రోమయోజన్ నుంచి మయాక్సిన్లో చూసినట్టయితే నాసల్ శాక్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్. దీనికి టాప్ ఆఫ్ ది హెడ్లోని నాసల్ శాక్ కలిగి ఉంటే ఈ శాక్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే స్మెల్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ శాక్ లైక్ నాసల్ శాక్ అంది దీనికి ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ యొక్క ఫ్రంట్ భాగంలో కలిగి ఉంటుంది మయాక్సిన్కి. అదే మనం పెట్రోమయోజన్లో చూసుకున్నట్టయితే హెడ్ యొక్క పై భాగంలో ఐస్ మధ్యన కలిగి ఉంటుంది. ఓకేనా, ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద మౌత్ క్యావిటీలోకి డైరెక్ట్గా ఓపెన్ అయి ఉంటుంది. అంటే మయాక్సిన్లో నాసల్ శాక్ అంది ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుందన్నమాట. నాసల్ శాక్ అంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ యొక్క ఫ్రంట్ భాగంలో కలిగి ఉండి అది డైరెక్ట్గా మౌత్ భాగంలోకి ఓపెన్ అవుతుంది, దాని యొక్క ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుంది. అదే నాసల్ శాక్ అంది మనకి పెట్రోమయోజన్లో చూసుకున్నట్టయితే హెడ్ పైన కలిగి ఉంటుంది, ఎలా బ్లైండ్ ఎండింగ్స్ ఉంటాయి, ఎలాంటి ఓపెనింగ్స్ కలిగి ఉండవు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా మౌత్లోకి ఓపెన్ అవుతుంది, కానీ వీటిల్లో మౌత్లోకి ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుంది నాసల్ శాక్. నెంబర్ ఆఫ్ గిల్స్ ఈజ్ ఆల్వేస్ 7 గిల్స్ అనేవి కలిగి ఉంటాయి. మనకి పెట్రోమయోజన్లో 7 గిల్స్ చూస్తున్నాం, గిల్స్ లెట్స్ అనేవి 7 పేర్స్ చూస్తున్నాం. అదే నెంబర్ ఆఫ్ గిల్స్ ఫ్రమ్ 5 to 16, మయాక్సిన్లో 5 to 16 గిల్స్ లిట్స్ కలిగి ఉంటాయి, 1 to 16 పేర్ ఆఫ్ గిల్స్ కలిగి ఉంటాయి. 1 to 16 పేర్ ఆఫ్ గిల్స్ అనేవి మనం చూస్తున్నాం. ఓకేనండి, ఇక్కడ జస్ట్ 7 గిల్స్ని చూస్తున్నాం, 7 పేర్ ఆఫ్ గిల్స్ లిట్స్ని చూస్తున్నాం. గిల్స్ అంటే రెస్పిరేషన్కి ఉపయోగపడేవి, రెస్పిరేషన్ శ్వాసక్రియలో అవి ఆక్సిజన్ని వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోవడానికి ఉపయోగపడిన వాటిని గిల్స్ అంటున్నాం. అయితే ఆ గిల్స్ ఉండేవి ఎందులోనంటే గిల్ స్లిట్స్ అంటే ఇలాంటి చీలికలు, ఈ రకంగా చీలిక కలిగి ఉంటుంది, ఇందులో గిల్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఈ రకంగా వాటి యొక్క బాడీలో లాటరల్ సైడ్లో మీరు గమనిస్తూ ఉంటారు చేపలకి, వీటిని గిల్ స్లిట్స్ అని పిలుస్తున్నాం. ఈ గిల్ స్లిట్స్ లోపు ఉండేవే గిల్స్ అనమాట, వీటి లోపల గిల్స్ అనేవి కలిగి ఉంటాయి. అయితే అలాంటి గిల్ స్లిట్స్ 7 పేర్స్ కలిగి ఉన్నాయి పెట్రోమయోజన్కి. అలాగే గిల్ నెంబర్స్ కూడా 7 కలిగి ఉంటాయి. ఇక్కడ గిల్ స్లిట్స్ అనేవి 5 నుంచి 16 కలిగి ఉన్నాయి, వాటి లోపల గిల్స్ అనేవి 1 to 16 కలిగి ఉంటున్నాయి, 1 to 16 పేర్స్ కలిగి ఉంటున్నాయి. 5 to 16 గిల్స్కి 1 to 16 పేర్ ఆఫ్ గిల్ స్లిట్స్ అనేవి మనం చూస్తున్నాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కిడ్నీస్ ఆర్ కాంపాక్ట్ అంటే కాంపాక్ట్గా కిడ్నీస్ అనేవి అరేంజ్ చేయబడి ఉంటాయి లోపల. మీసోనెఫ్రిక్ కిడ్నీ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ టెంపరరీ కిడ్నీ, అంటే టెంపరీగా ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట, పర్మనెంట్గా ఉండవు. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తాం, గ్రాడ్యువల్గా డిసపియర్ అయిపోతున్నాయి. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే కిడ్నీస్ ఆర్ సపరేటెడ్ ప్రోనెఫ్రిక్ అండ్ మీసోనెఫ్రిక్.
ఇక్కడ కాంపాక్ట్గా ఒక దగ్గర అరేంజ్ చేయబడి ఉంటున్నాయి. ఇక్కడ కిడ్నీస్ అనేవి సపరేట్గా అరేంజ్ చేయబడి ఉంటున్నాయి బాడీ లోపల. అయితే దీన్ని కలిగి ఉంది మీసోనెఫ్రిక్ కిడ్నీ, దట్ మీన్స్ టెంపరరీ కిడ్నీ. వీటికి కలిగింది ప్రోనెఫ్రిక్, అంటే తన అడల్ట్ ఫామ్లో ఎంబ్రియానిక్ ఫామ్లో కిడ్నీ అంది ఫామ్ అవుతుంది. మీసోనెఫ్రిక్, ఆ ఫామ్ అయిన కిడ్నీ అంది టెంపరరీగా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది. ప్రోనెఫ్రిక్ అండ్ మీసోనెఫ్రిక్ టైప్ ఆఫ్ కిడ్నీస్ అనేవి మనం మయాక్సిన్లో చూస్తున్నాం. పెట్రోమయోజిన్లో మీసోనెఫ్రిక్ కిడ్నీ అనేది చూస్తున్నాం, అది కాంపాక్ట్గా అరేంజ్ చేయబడి ఉంది, ఇక్కడ సపరేట్గా అరేంజ్ చేయబడి ఉంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నెర్వ్స్ ఆర్ సపరేటెడ్. డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నెర్వ్స్ ఆర్ సపరేటెడ్. ఇక్కడ డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆర్ స్పైనల్ నెర్వ్స్ ఆర్ యునైటెడ్. ఇక్కడ నెర్వ్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో డార్సల్ సైడ్ వెంట్రల్ సైడ్ దాని యొక్క బాడీలో, ఆ నెర్వ్స్ అనేవి సపరేటెడ్గా అరేంజ్ చేయబడి ఉంటున్నాయి. దాని అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఏవైతే డార్సల్ సైడ్ దాని బాడీ పై భాగంలోని అలాగే బాడీ కింద భాగంలోని, దట్ మీన్స్ ఇగోండి ఇక్కడ డార్సల్ సైడ్ అంటే ఈ పై భాగం, వెంట్రల్ సైడ్ అంటే ఈ కింద భాగం. ఓకేనండి, యాంటీరియర్ పోస్టీరియర్ కలిగి ఉంటుంది. ఈ డార్సల్ సైడ్ ఏర్పాటు చేయబడిన ఈ నెర్వ్స్ అలాగే వెంట్రల్ సైడ్ ఏర్పాటు చేయబడిన ఈ నెర్వ్స్, ఫామ్ అయిన ఈ నెర్వ్స్ అనేవి సపరేటెడ్గా కలిగి ఉంటున్నాయి. ఎందులోనండి? పెట్రోమయోజిన్లో. అదే మయాక్సిన్లో చూసుకున్నట్టయితే ఈ డార్సల్ సైడు వెంట్రల్ సైడు ఉండే ఈ తాలూకా ఏవైతే నెర్వ్స్ ఉన్నాయో అవి యునైటెడ్గా కలిసి ఉంటాయి అన్నమాట, కలిసి ఫంక్షనల్గా యాక్ట్ చేస్తాయి. దీని తర్వాత బ్రెయిన్ ఈజ్ వెల్ డెవలప్డ్. బ్రెయిన్ అనేది వెల్ డెవలప్డ్గా ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ ఈజ్ పూర్లీ డెవలప్డ్ బ్రెయిన్ అనేది చూస్తున్నాం. క్రేనియల్ నర్వ్స్ దీని బాడీ లోపల 10 pairs కలిగి ఉన్నాయి. అదే మయాక్సిన్లో మనం చూసుకున్నట్టయితే క్రేనియల్ నర్వ్స్ అనేవి 8 pairs కలిగి ఉన్నాయి. మీరు బాగా గమనించాలి, ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్కి 3 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్గా ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి. మనం ప్రతి ఒక్క డాట్లో 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డార్సల్ అండ్ వెంట్రల్ రూట్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ సపరేటెడ్, ఇది ఒక పాయింట్. బ్రెయిన్ ఈజ్ వెల్ డెవలప్డ్, ఇది ఒక పాయింట్. క్రేనియల్ నర్వ్స్ ఈజ్ 10 pairs. సో మీరు సపరేట్ చేసుకొని రాసుకుంటే మీకు ఎక్కువగా కాన్సెప్ట్ అంత ఎక్కువగా కనిపిస్తుంది. పాయింట్ వైజ్ రాసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి డిగ్రీలోనే. సో ఈ రకంగా ప్లాన్ చేయండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఐస్ ఆర్ వెల్ డెవలప్డ్, ఇయర్స్ బెటర్లీ డెవలప్డ్ విత్ ఇన్ 2 సెమీ సర్క్యులర్ కెనల్స్. ఐస్ అనేవి వెల్ డెవలప్డ్ ఐస్ అనేవి కలిగి ఉంటున్నాయి. అలాగే ఇయర్లోని సెమీ సర్క్యులర్ కెనల్స్ అనేవి 2 కలిగి ఉంటున్నాయి. ఒకటి యుట్రిక్యులస్, ఇంకోటి శాక్యులస్. యుట్రిక్యులస్ అనే ఒక కెనల్, శాక్యులస్ అనే కెనల్ సహాయంతో ఇయర్ అనేది ఏర్పాటు చేయబడి ఉంది. దానివల్ల అది వినికిడిని, సౌండ్ని అబ్జర్వ్ చేయగలదు, సౌండ్ని రెస్పాండ్ అవ్వగలదు సౌండ్కి. అదే మనలో చూసుకున్నట్టే 3 సెమీ సర్క్యులర్ కెనల్స్ కలిగి ఉంటే మ్యాలస్, ఇంకా స్టాపిస్ అనేసి ఈ 3 కెనల్స్ వల్ల మన ఇయర్ ఫంక్షనల్గా, ఇయర్ ఆస్కల్స్ వల్ల మన ఇయర్ ఫంక్షనల్గా యాక్టివ్గా ఉంటుంది. ఈ ఐస్ కూడా వెల్ డెవలప్డ్గా కలిగి ఉన్నాయి పెట్రోమయోజన్లో. అదే మనం మయాక్సిన్లో చూసుకున్నట్టయితే ఐస్ ఆర్ వెస్టీజియల్ మీన్స్ అవి ఐస్ అనేవి కలిగి ఉంటున్నాయి కానీ ఫంక్షనల్గా ఇన్యాక్టివ్గా ఉంటున్నాయి. అలాంటి ఆర్గాన్స్నే మనం వెస్టీజియల్ ఆర్గాన్స్ అని పిలుస్తున్నాం. వెస్టీజియల్స్ మీన్స్ ఆ ఆర్గాన్ కలిగి ఉంది కానీ దాని యూసేజ్ లేకపోవడం వల్ల అది గ్రాడ్యువల్గా డిసేపియర్ అయిపోతుంది. గ్రాడ్యువల్గా కొన్ని ఎవల్యూషనరీగా కొన్ని రోజుల తర్వాత అది నాన్ ఫంక్షనల్ అయిపోయి ఇన్యాక్టివ్ అయిపోతుంది, డిసేపియర్ అయిపోతుంది. అలాంటి ఆర్గాన్స్నే మనం వెస్టీజియల్ అంటున్నాం. అయితే మయోక్సిన్లో ఐస్ కలిగి ఉంటాయి కానీ ఐస్ అనేవి ఫంక్షనల్గా యాక్టివ్గా ఉండవు అండ్ కవర్డ్ బై థిక్ స్కిన్ చేత ఐస్ అనేవి కవర్ చేయబడుతున్నాయి. ఇందులో ఇయర్ ఎలా ఏర్పాటు చేయబడుతున్నాయి అంటే వీటిల్లో ఇయర్స్లో 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి మనం గమనిస్తున్నాం. వీటిల్లో మనం చూసుకున్నట్టయితే ఇయర్స్ ఈజ్ సింపుల్ విత్ 1 సెమీ సర్క్యులర్ కెనాల్, కేవలం ఒక సెమీ సర్క్యులర్ కెనాల్ సహాయంతోనే ఇయర్స్ అనేవి ఫంక్షనల్గా యాక్టివ్గా ఉన్నాయి మయాక్సిన్లో. అదే పెట్రోమయోజిన్లో మనం చూసుకున్నట్టయితే ఇయర్స్ అనేవి 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ లైక్ యుట్రిక్యులస్ అండ్ శాక్యులస్, ఈ రెండిట్ల వల్ల యాక్టివ్గా ఉంటున్నాయి.